ఇప్పుడు మనం చూస్తున్నాము 250 గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది దాదాపు 36 వెడల్పు దాకా ఉండొచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీకు పేపర్ చూసి మళ్ళీ పెడతాను, మీరు చూసుకోండి. ఇది దగ్గర దగ్గర 40 ఫీట్ రోడ్ అండి. ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. మంచి డైమెన్షన్లో ఉంది. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. మనం లోపలికి వెళ్తున్నాం. ఇదంతా కార్ పార్కింగ్ అండి, చూసుకోండి. చాలా పెద్దగా ఇచ్చారు కార్ పార్కింగ్. మీకు లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా ఓన్ కన్స్ట్రక్షన్ అండి. ఇదంతా వాష్ ఏరియా. ఇందులో మీకు సబ్మెర్సి బోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా ఓన్ కన్స్ట్రక్షన్, డాక్టర్ గారు కట్టుకున్నారు. మీరు చూసుకోండి. మీకు దాదాపు 7 ఫీట్లు 6 ఫీట్లు గల్లీ అనేది ఇచ్చుకోవడం జరిగింది. బ్యాక్ సైడు చుట్టూ అన్ని కొత్త బిల్డింగ్స్ ఉన్నాయండి, చూసుకోండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. ఇదంతా మనకు మెష్ డోర్ ఇచ్చారు. ప్యూర్ టేక్ అండి, టేక్ డోర్స్. ఇది హాల్ అండి. హాల్ ఈ విధంగా చాలా పెద్దగా ఉంది, చూసుకోండి. మీకు లెఫ్ట్ సైడ్లో పూజా గది, కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా ఇది వచ్చేసి మీకు డైనింగ్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చుకున్నారు. ఇది పూజా గది అండి. ఇది డాక్టర్ గారు కట్టుకున్నారు కాబట్టి చాలా నీట్గా, కొంచెం క్వాలిటీ, హై ఎండ్ క్వాలిటీతోని మీకు డిజైన్ చేసుకున్నారు ప్రతిదీ. మీకు రైట్ సైడ్లో ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా గృహప్రవేశం కూడా కాలేదండి, కొత్తది. కాకపోతే డాక్టర్ గారికి వరంగల్ రావటం ఇంకా కుదరలేదు కాబట్టి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా పెద్దగానే ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. ఇందులో కూడా మీకు చూసుకోవచ్చు, సెల్ఫ్లు చాలా ఇచ్చారు. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పొచ్చు. 250 గజాలు కాబట్టి చాలా స్పేసియస్గా ఉంటుంది. మీకు ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిట్టింగ్స్ అనేది చేయలేదు. మీకు పైన కూడా వేస్ట్ మెటీరియల్ పెట్టుకోవడానికి ఒక స్లాబ్ ఒకటి ఇచ్చారు. మెట్ల దగ్గర కూడా ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది, కామన్ వాష్రూమ్ ఇది. చూసుకోండి, వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు ఇందులో. మనం పైకి వెళ్దాము. పైన చూసుకోండి, మన స్టెప్స్ దగ్గర చూసారు కదా, మొత్తం మార్బుల్ వేసి డిజైన్ చేసుకున్నారు. పైన చూసుకోండి, ఈ విధంగా ఉంది. చూసుకోండి, మనకు చుట్టూ చాలా పెద్ద పెద్ద హౌసెస్ అనేవి ఉన్నాయి. ఇది మనకు 100 ఫీట్ల రోడ్డుకి చాలా నియర్ బై ఉందండి. వెంకటేశ్వర కాలనీలో ఉంది. చుట్టూ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మీకు ముందు రోడ్డు కూడా ఈ విధంగా ఉంది. అక్కడ మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, పైపులు కనిపిస్తుంది కదా, అదంతా పెద్ద రోడ్డు, 100 ఫీట్ల రోడ్. అది 100 ఫీట్ల రోడ్డుకి మనకు జస్ట్ కేవలం 50 మీటర్స్ సెకండ్ థర్డ్ బిల్డింగ్ అయినట్టు ఉంటుంది. ఇదే జంక్షను. మనకి ఇలా ముందుకు వచ్చేసి ఇల్లు. మీకు దీనికి బ్యాక్ సైడ్ ఓసిటీ సొసైటీ కాలనీ ఇవన్నీ వస్తాయండి. ఇది ఓన్ కన్స్ట్రక్షను.